ఆమోస్ గ్రంథం 3:7 అంటున్నాడు, తన సేవకులకు రహస్యాన్ని మర్మాన్ని బయలుపరచకుండా మానడు అంటున్నాడు. మీరు దేవుని సేవ చేసేవారుగా ఉండాలి, దేవుని పని చేసేవారుగా ఉండాలి. నాలాగా మీరు ఫుల్ టైం చేయకపోయినా మీకు సమయం దొరికినప్పుడు సువార్త ప్రకటించాలి. అలా సువార్త ప్రకటిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 11:25-26, లూకా సువార్త 10:21 ప్రభు అంటున్నాడు, బాలులకు నా మర్మాన్ని బయలుపరుస్తానంటున్నాడు. మీ మనసు ఎప్పుడైతే చంటిపిల్ల మనసు వల్ల మారుతుందో అప్పుడు దేవుడు మీకు మర్మాన్ని బయలుపరుస్తాడు. మీ మనస్సు తగ్గింపుతో నిండిపోవాలి, చంటిపిల్లల మనసు కావాలి. ఈ మాటలన్నీ దేవుడు ఆశీర్వదించి మీకు ప్రత్యక్షమవనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే నువ్వు ప్రత్యక్షమవుటకు మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.